ఈ మూసి పక్కకున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అదేవిధంగా బంజారా హిల్స్‌లో, మియాపూర్‌లో, మాదాపూర్‌లో ఇవన్నీ చేసుకుంటూ పోతే హైటెక్ సిటీ, మోకిల్లా, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ఉన్నదంటే అక్కడ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ దిగువ ప్రాంతంలో ఉండబడేటువంటి బలహీన వర్గాలు, పేదవాళ్ళు, రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళ పరిస్థితి వర్షం వస్తే, తర్వాత వరదలొస్తే బతకలేనటువంటి పరిస్థితి, ఉండలేని పరిస్థితి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు థేమ్స్ నది తీరంలో గానీ, లేకపోతే సింగపూర్‌లో గానీ, కొరియాలో గానీ, ఆ మురికి కాలువలో ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా రిహాబిలిటేషన్ చేసి, వాళ్ళకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చి, నష్టపరిహారంగా వాళ్ళకి ఏదైతే కార్యక్రమాలు ఇచ్చి, అక్కడ మునగకుండా దాని చుట్టూ కూడా మంచిగా గోడలు కట్టి, వాటినన్నిటి సుందరీకరణ చేస్తూ చెట్లు పెట్టే కార్యక్రమం తీసుకోవడం తప్ప అది ఇంటి కార్యక్రమం కాదండి. నేను 100% చెప్తున్నా, ఒక మంచి కార్యక్రమం అది. ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. వాళ్ళకి నష్టపరిహారంగా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకోసమే చుట్టూ ఉన్నటువంటి 16,000 కుటుంబాలని ఇవాళ హైదరాబాద్‌లో ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లలో ఇచ్చే కార్యక్రమం గానీ, లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేస్తే వాళ్ళకి ఇచ్చేది కానీ, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం గానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీన్ని అందరూ కూడా అభినందించాలి.